కీర్తనలు 34వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుకుందాం. Psalm 34 verse number 3. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వావ్, మళ్ళీ చదువునా. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. వావ్. Two things we need to focus on God. రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. ఏంటంటే, మొట్టమొదటిది ఆయనని గణపరచాలి, రెండవది ఆయన నామాన్ని గణపరచాలి. ఆమేన్, ఆమేన్. సో ఎందుకు మనము దేవుని నామాన్ని గణపరచాలి? Why we need to glorify him? Why we need to exalt his name? ఆయన పేరును మాత్రమే ఎందుకు మనము గణపరచాలి అని మనము చాలాసార్లు ఆలోచించినప్పుడు చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. ఊరికే చెప్పల దావీదు దాన్ని ఎగ్జాల్ట్ చేయలేదు. దాన్ని చాలాసార్లు దావీదు రాస్తూ ఉన్నాడు. సో నౌడేస్ వీఆర్ బికమింగ్ వెరీ 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 బిజీ లైఫ్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు మనల్ని కాపాడేవాడి గురించి మర్చిపోతాం, మనల్ని రక్షించేవాడి గురించి మర్చిపోతాం, డైలీ మన గురించి ఆలోచించేవాడి గురించి మనము మర్చిపోతుంటాం, మనకు ఫేవర్ చేసిన వ్యక్తి గురించి మనము మర్చిపోతుంటాం, మనల్ని సజీవ లెక్కలో ఉంచిన వ్యక్తి గురించి మనము మర్చిపోతూ ఉంటాం. మేబీ హీ మే నాట్ విజిబుల్ టు యూ, ఆయన మీకు కనబడకపోవచ్చేమో, but he is with you always. Amen, amen. Even this place, ఇక్కడ కూడా మీరు వచ్చినప్పుడు ఆయన మీదే ఉన్నాడు. Amen. I may not hear in this place. ఆయన ఇక్కడ నుండి వాక్యం చెప్పొచ్చేమో, మీ పక్క నుండి మీకు చెవులో చెప్తుంటాడు, వాక్యాన్ని వినండి, నా గురించి చెప్తున్నాడు నా కుమారుడని. Amen. Why we need to glorify him and why we need to exalt his holy name? ఆయన నామాన్ని ఎందుకు ఎత్తి పట్టుకోవాలని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. Go deeper into that word. Go deeper into that word. ఎందుకు ఆయన నామము ఎక్కువగా మహిమపరచబడట్లేదు? ఆయన నామాన్ని ఎక్కువగా మహిమపరచాల్సింది ఎవరు తెలుసా? దూతలు కాదు, మనమే. The Lord has given us a great opportunity to glorify and to exalt his name. దూతలు చెప్తాయా యేసు ప్రభు నమ్ముకోమని? నో. దూతలు చెప్తాయా యెహోవా నామము ఘనమైనదని ప్రజలకి? నో. దూతలు చెప్తాయా దేవుడు గొప్పోడు, దేవుడు నమ్ముకోండి? నో. Their duty is to praise the Lord. Our duty is to exalt his name. Amen. దేవుడి భూమి మీద మానవులకి డ్యూటీలు వేసాడు. Jobs, duties. You're blessed with duties. Amen, amen, amen. So ఈ ఉద్యోగాలు ఏంటంటే ఆయన నామాన్ని ఘనపరచడం, ఆయన నామాన్ని ఘనపరచడం. సో when you exalt his name, మనం ఆయన నామాన్ని ఘనపరుస్తుంటే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఎందుకు ఘనపరచాలి? Why we need to exalt his name? ఆయన నామాన్ని ఎందుకు ఎత్తి పట్టుకోవాలా? కీర్తనకారుడు మనందరికీ తెలియపరుస్తున్నాడు. ఆయన నామము గురించి ఆలోచించండి. థింక్ అబౌట్ హిస్ నేమ్. థింక్ అబౌట్ హిస్ నేమ్. When heaven says and heaven shouts Jesus, ప్రతి ఒక్కరు లేచి నిలబడతారు. Amen. When we shout Jesus, దెయ్యాలు అలర్ట్ అయిపోతాయి. Amen. When we shout Jesus, యేసు అనే నామము, తండ్రి అనే నామము, పరిశుద్ధాత్ముడు అనే నామము, మనం ఆ పేర్లను ఏం చేయాలా? ఎత్తి పట్టుకోవాలంట. We need to lift that name up. ఆ పేర్లను, నీ పేరును మరుగు చేసి ఆయన పేర్లను మీరేం చేయాలంట?
ఘనపరచాలంట. యు నీడ్ టు ఎగ్జాల్ట్ హిస్ హోలీ నేమ్. అందరు అడుగుతారు, ఏం పేరు నీ పేరు, ఏం పేరు నీ పేరు అని కొత్తగా తెలుసుకోవడానికి. పీపుల్ వాంట్ టు నో యువర్ నేమ్స్. అండ్ లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గాడ్స్ నేమ్. దేవుడి పేరుని అనేకులకి పరిచయం చేద్దాం. హూ హీల్డ్ యూ, హూ బ్లెస్డ్ యూ, హూ ఆర్డైన్డ్ యూ, హూ లిఫ్టెడ్ యూ అప్. ఎవరు నిన్ను ఆశీర్వదించారు, ఎవరు నిన్ను గణపరిచారు, ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చారు, ఎవరు నిన్ను ఆశీర్వదించారు, నువ్వు ఇలా ఉండడానికి కారణం ఎవరు అని జనాలు మిమ్మల్ని అడిగినప్పుడు లిఫ్ట్ అప్ హిజ్ హోలీ నేమ్. ఆమేన్. అంటే ఇంకా మిమ్మల్ని జనాలు అడగట్లేదా, ఎవరు మీ దేవుడు, ఎందుకు మీరు ఇలా ఉన్నారని అడిగితే అంటే మీరు ఏదో వాళ్ళని ప్రభావితం చేస్తున్నారని అర్థం. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ లైఫ్ టు అదర్స్. వేరే వాళ్ళకి నీ లైఫ్ ఏమవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎందుకు మనం ఆయన నామాన్ని ఎత్తిపట్టుకోవాలంటే ఆయన నామము మహిమపరచబడింది. ఆయన నామములో దోషము లేదు, ఆయన నామములో పాపము లేదు, ఆయన నామములో శాపము లేదు, ఆయన నామములో చీకటి లేదు, ఆయన నామములో ఏ వ్యర్థమైనది లేదు. ఆ నామమే మనల్ని కాపాడేది. ఆమేన్. ఆ నామమే మనల్ని రక్షించేది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో when you think about God, why we need to lift up his name? ఎందుకు మనం ఆయన పేరు లేపాలి తెలుసా? మీరు చర్చికి వచ్చిన ఆయన మీతోనే ఉన్నాడు, మీరు ఇంటికి వెళ్తున్న ఆయన మీతోనే ఉన్నాడు, మీరు శ్రమల్లో ఉన్న ఆయన మీతోనే ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ మీరు అగ్నిగుండాల్లో ఉన్నా ఆయన మీతోనే ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ మీరు సింహాల గుహలో ఉన్నా ఆయన మీతోనే ఉన్నాడు. ఆమేన్. wherever you go he is with you. ఆఖరికి మీరు పాపం చేస్తున్నా he still watches. He still watches. If he loves you, ఆయన నిన్ను వదిలిపెట్టడు. If he loves, చాలా మంది అంటారు నువ్వు పాపం చేస్తే దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. No, he never. ఎప్పుడెక్కడ ఒక్కసారి బైబిల్ చూపి నాకు, ఒక్క బైబిల్ చూపి నాకు. He is very close to the sinners. He is very close to sinners. ఆయన పాపులకి, forget about Old Testament and think about New Testament. He is very close to sinners. ఆయన పాపుల కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని వాక్యం సెలవిస్తుంది. మహాపరిశుద్ధులు, శాస్త్రులు, పరిశీలు ఆయన్ని తిట్టారు. ఏమని తెలుసా? నువ్వేంది పాపులతో కూర్చొని తింటున్నావని. Why you are eating with sinners? Why you are eating with sinners? ఎందుకు పాపులతో కూర్చొని తింటున్నావని. నీ కోసం ప్రభు వస్తే నువ్వు పారిపోతే ఎట్లా? He wanted to sit with sinners. ఏ పరిశుద్ధుడు కూడా పాపులతో కూర్చొని తిండు. ఏ గొప్పోడైనా పని మనిషితో కూర్చొని తింటాడా? ఒక పని మనిషితో కూర్చొనే తినలేకపోయిన మనిషి పాపితో ఏం కూర్చొని తింటాడు? పోనీ భర్త ఒకవేళ తాగేసిన, రకరకాలుగా ఉన్న భార్య పక్కన కూర్చొని వాసన భలే వస్తుంది, మంచిగా తిందాం అనుకోగలదా? నో నో. నీ లోపల తిప్పుతూ ఉంటుంది కడుపులో, ఎప్పుడెప్పుడు అనుకుంటాడో తొందరకి. బట్ గాడ్, పరిశుద్ధుడు పాపులతో కూర్చొని తింటున్నాడు. నెవర్ రన్ అవే ఫ్రమ్ ద లార్డ్. నువ్వు పాపం చేస్తున్నప్పటికీ కూడా నీ పక్క నుండి ఎప్పుడెప్పుడు నువ్వు దొరికితే నిన్ను మార్చాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామాన్ని నాతో కూడా కలిసి ఎత్తి గణపరుద్దాం అని భక్తుడైన దావీదు పలుకుతున్నాడు. ఆమేన్. సో టుడే అవర్ ప్రాజెక్ట్, అవర్ అసైన్మెంట్ ఈస్ టు లిఫ్ట్ అప్ హిస్ హోలీ నేమ్. ఆమేన్. ఆమేన్. ఎస్, మీరు ఏది ఎత్తి పట్టుకుంటే అదే చూస్తారు. నేను ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఒక వింగ్ ఉంది. ఒక వింగ్, హీలింగ్ వింగ్ అంటారు దాన్ని. అంటే స్వస్థత, అంటే బాగలేని వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చో ఉంటారు. ఎయిడ్స్, క్యాన్సర్ రోగాలు, భయంకరమైనటువంటి ఆ రోగాలన్నీ కూడా అక్కడ కూర్చో ఉన్నారు వాళ్ళు. అండ్ దే గేవ్, వాలంటీర్స్ గేవ్ వాట్ యు కాల్ లెటర్, ఒక కైండ్ ఆఫ్ ఒక షీట్ ఇచ్చారు. హీలింగ్ కార్డ్ అని రాస్తున్నారు దాని మీద. వాళ్ళ రోగం అక్కడ రాస్తున్నారు. ఆ సేవకుడు వాళ్ళతో ఏం మాట్లాడలే, జస్ట్
వాళ్ళు ఎత్తిట్టు పట్టుకోవాలంతే. ఎత్తి ఎత్తి ఏం ప్రాబ్లం నీకు, ఏం సమస్య నీకు, ఏంటి నీ ప్రాబ్లం అని అడగట్లే ఆయన. జస్ట్ హీఈస్ వాచింగ్ ద పేపర్, హీఈస్ వాచింగ్ ద పేపర్. ఏడేమైనా క్యాన్సర్ అని రాస్తుందా, ఓ యూ క్యాన్సర్ గెట్ అవుట్ అంతే వెళ్ళిపోతున్నాడు. ఎయిడ్స్ అని రాస్తుందా, యూ ఎయిడ్స్ గెట్ అవుట్ అంతే. ఈజ్ నాట్ సీయింగ్. ఇప్పుడు పొరపాటున నాకు నచ్చనోడు, నాకు ఇష్టం లేడు, నాతో గొడవ పడినాడు, కూర్చున్నాడు, అంటే ఎత్తకుండా ఈడు ఎందుకు వచ్చాడు అటు వెళ్ళిపోవచ్చు కదా సేవకుడు కొడుకు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రైట్, బట్ వెన్ యూ లిఫ్ట్ అప్ ఎ కార్డ్, ఈ కార్డు పైకి ఎత్తితే వెంటనే సేవకుడు మనిషిని చూడు, ఆ కార్డును చూసి, ఓ దిస్ పర్సన్ ఈస్ సఫరింగ్ విత్ దిస్ సిక్నెస్ అండ్ దిస్ పర్సన్ ఈస్ సఫరింగ్ విత్ విచ్ క్రాఫ్ట్, దిస్ పర్సన్ ఈస్ సఫరింగ్ విత్ 30, 40, 50 demons. ఓకే, ఊరికే అటు చూసి ఓకే తల మీద చేయబడి గో అవుట్ 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 అంతే. పేపర్లు ఎత్తి ఆడబడేసి పోతా ఉండాలి అంతే. పేపర్ డస్ట్బిన్ ఉంటుంది, చించేసాడు, వెళ్ళిపో, రోగం పోయింది. వాళ్ళు ఎత్తి పట్టుకున్నారు వాళ్ళ రోగాన్ని, దించి పడేసాడు దేవుడు రోగాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఐ వాజ్ అమేజ్డ్. ఆశ్చర్యపోయాను. ఏం చూడలేదు, ఏం మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు ఆయన. హీ సీయింగ్ దట్ పేపర్ అండ్ హీ స్ప్రేయింగ్, దే ఆర్ ఫాలింగ్ డౌన్ అండ్ దెన్ గోయింగ్ ఆఫ్. ఏదైనా తీసి ముందు పెడితే తెలుస్తుంది, నువ్వు ఎత్తి పట్టుకుంటే నువ్వు ఎవరో జనాలకు తెలుస్తుంది. ఆమేన్, ఆమేన్. డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్, డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఎవరికైనా భయమా, ఎవరికైనా భయపడుతున్నారా నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి? ప్లీజ్ 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 డోంట్ హైడ్, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికి ఎవరన్నా భయపడుతున్నారా? లేదా? లేదా? ఆర్ యు షూర్? నువ్వు దేవుని బిడ్డవని చెప్పకపోవడం కూడా భయమే. ఇప్పుడు చెప్పండి, how many people know that you are a believer, you are a child of God and you are a Christian in your office, school and college etc etc yz? నువ్వు దేవుని బిడ్డవని తెలిస్తే నీ జోలికి రారు. లేదా రెండో విషయం చెప్తా, నీ జోలికి ఎక్కువ వస్తారు. ఈ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, నీ జోలికి ఎప్పుడు నీ జోలికి రారు తెలుసా? ఆఖరి దశలో. ఫస్ట్ నీ జీవితం నెరవేరుతుంది ఏంటంటే నీ జోలికి అందరు నీ జోలికే వస్తారు. ఇది కొంచెం తినవా, ఇది కొంచెం పెట్టుకోవా, ఇది కొంచెం ఇవ్వవా, నీ జోలికే వస్తారు. అందరు నిన్నే వచ్చి టచ్ చేసి, నిన్నే వచ్చి ఏంది అందరు నా కాడికే వచ్చి ఇసిగిస్తుంటారు అని నువ్వు అనుకుంటా ఉంటావు. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. పీపుల్ షుడ్ నో దట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ కానీ నువ్వు ఫెయిల్ అయిపోయావా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతావు. నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతావు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయిపోతావు. సో పాస్ ఇన్ దిస్ ప్లేస్. ఇక్కడ నువ్వు ఏం చేయాలా? పాస్ అవ్వాలా. ఆయన నామాన్ని నీకు దేవుడిచ్చిన చోట నువ్వు ఏం చేయాలా? ఎత్తి పట్టుకోవాలా. ఆయన మన బ్యానర్ అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనము ఏది ఎత్తి పట్టుకోవాలా? ఆయన పేరును ఎత్తి పట్టుకోవాలి. యా, లెట్స్ గో టు Psalm 148 verse number 13. 148వ కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. వావ్, చాలమ్మా. అందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతించమంటున్నాడు మరొకసారి. ఆమేన్, ఆమేన్. సో లుక్ అట్ హిస్ నేమ్స్ పవర్ అండ్ గ్లోరీ. ఆ పేరుకున్నటువంటి విలువ, ఆ పేరుకున్న సామర్థ్యం, ఆ పేరుకున్న కృప, ఆ పేరుకున్న గ్రేస్. మొట్టమొదటి ఏమన్నాడు దావీదు? ఆయన నామాన్ని ఎత్తి పట్టుకోవాలంట. నంబర్ 2, ఆయన నామాన్ని స్తుతించాలంట. ఇప్పుడు నీకు ఒక మేలు చేస్తే పొగడవా? వినబట్లేదు, రాసుకునే బిజీలో ఉన్నారు. నీకు దేవుడు ఒక మేలు చేస్తే పొగడవా? నీకు దేవుడు ఒక మేలు చేస్తే పొగడవా? దేవుడు మేలు చేయకుండా పొగిడించుకోడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు మేలు చేయకపోతే పొగడకండి. ఓపెన్గా చెప్పేస్తున్నాను నేను. దేవుడు మేలు చేయకపోతే పొగడకండి.
దేవుడికి పొగడతాలంటే చాలా ఇష్టం. ఇంకోటి, పొగండ్రా అంటే దేవుడు ఒక మేలు చేస్తే నువ్వే ఆటోమేటిక్గా పొగుడుతావు. హల్లెలూయా. నీకు ఒక మేలు చేసినా, ఎవరన్నా ఉద్యోగం ఇప్పించినా, ఎవరన్నా మంచి కార్యాన్ని జీవితంలో ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా, యూ జస్ట్ ప్రైజ్ దెమ్, యూ జస్ట్ థ్యాంక్ దెమ్, రైట్? యా. ఈ దేవుడు ఎలాంటి వాడంటే, మీరు ఇంకొంచెం లోతుగా తెలుసుకుంటే ఈ దేవుడు మేలు చేస్తాడని కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పచ్చు. యూ కెన్ ప్రైజ్ హిమ్. Thank you, Jesus, for this mic. Thank you, Jesus, for this church. Thank you, Jesus, for this people. Thank you, Jesus, for every woman. Thank you, Jesus, for every man. Thank you, Jesus, for every child. I thank God for everyone. మనము కొందరు ఎల్కేజీ పిల్లలు గిఫ్ట్ ఇస్తేనే థ్యాంక్స్ చెప్తారు, మేలు చేస్తేనే థ్యాంక్స్ చెప్తారు. మనం కొంచెం పెద్దయ్యాం కదా, ఈ దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి తెలుసు? మనము మనకేం కావాలో ఆయన ఇచ్చేసాడు అని నమ్మి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. సో వాక్యము కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు ఏం చేయగలరంటే ఆయన్ని అడ్వాన్స్గా స్తుతించగలరు. ఆమేన్, హల్లెలూయా. సో యు నీడ్ టు ప్రైజ్ హిస్ నేమ్. వెరీ సింపుల్. నీ నామము ఘనపరచబడును గాక అనాలి. ఆమేన్. నీ నామము హెచ్చింపబడును గాక అనాలి. చూడండి, మీరు నలుగురు కలిసినప్పుడు కంపల్సరీ 5వ వ్యక్తి లేని వాటి టాపిక్ వస్తుంది. యూ విల్ బ్రింగ్ దట్ నేమ్ ఇన్ టు యువర్ గ్రూప్స్. నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నా, నలుగురు మగోళ్ళు కూర్చున్నా, నలుగురు సందర్భాలు కూర్చున్నా, యూ బ్రింగ్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ దేర్ అండ్ యూ కాల్ హిమ్. నువ్వు ఆ వ్యక్తి పేరు తీసుకొచ్చి అక్కడ పెడతావు. బైబిల్ అది చెప్పలేదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు ఎక్కడ 2-3 కూడుకుంటారో ఎవరి పేరున? ఆయన పేరున. వెన్ యు గ్యాదర్ ఇన్ మై నేమ్, నా పేరట. అమ్మ యేసు నామములో కలుసుకుందాం. ఓకే, లెట్స్ మీట్ ఈవినింగ్. యేసు నామములో మనం అందరం కలుసుకుందాం. ఇప్పుడు మనమందరం యేసు నామములో కలుసుకున్నాం. మీరు నేను పిలిస్తే రాలేదు, నేను యేసై కోసం వచ్చా, మీరు యేసై కోసం వచ్చారు. ఆమేన్. నేను ఆయన కలుసుకోవడానికి వచ్చా, మీరు ఆయన కలుసుకోవడానికి వచ్చారు. ఆమేన్. లెట్స్ మీట్ ఇన్ జీసస్ నేమ్. ఎవరైతే నా పేరట, నా నామమున 2-3 కూడుకొని మీరు ఉంటారో అక్కడికి నేను వస్తా. వెన్ యు మీట్ ఇన్ మై నేమ్, నా పేరట మీరు కలుసుకుంటే నువ్వు మర్చిపో, నీకంటే ముందు నేను ఉంటా. ఆమేన్. అది దేవుడు చెప్పేది. హల్లెలూయా. Sometimes he will come before you. నీకంటే ముందు వచ్చేస్తాడు ఆయన. Because we are meeting up in his name. ఆయన పేరట మనం కూడుకుంటున్నాం ఇక్కడ. హల్లెలూయా. And don't make him wait. Amen. ఆయనని వెయిట్ చేయించకండి. హల్లెలూయా. మీరు సీఎంని వెయిట్ చేపిస్తారా? పిఎంని వెయిట్ చేపిస్తారా? ఆఖరికి మీ కాలనీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రెసిడెంట్స్ ఎవరన్నా వెయిట్ చేపిస్తారా? నో. పిచ్చుకు కాదు, పిచ్చుకు లాంగ్వేజ్ వద్దు, నో. మీ లాంగ్వేజ్ చెప్పండి. నో. ఎస్ ఆర్ నో? నో. ఈ దేవుడు సర్వశక్తి గల దేవుడు, గొప్ప దేవుడు, సృష్టికి ఆది సంభూతుడు. ఆయన వెయిట్ చేయకూడదు మనం. ఆమేన్. దేవుడు కొరకు ఎదురు చూసే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఆమేన్, ఆమేన్. డోంట్ మేక్ యువర్ గాడ్ టు వెయిట్ ఫర్ యూ. లెట్ us వెయిట్ ఫర్ అవర్ గాడ్. దేవుని కొరకు మనము ఎదురు చూద్దాం, ఎదురు చూద్దాం, ఎదురు చూద్దాం. ఎవరెవరిలో పేర్లు మనము గణపరుస్తూ వాళ్ళని పొగుడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. బట్ ఎవ్రీడే మన ఉద్యోగము, మన పని ఏంటంటే ఆయన నామాన్ని మనము స్తుతించాలి. ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే యూ నీడ్ టు లిఫ్ట్ అప్ హిస్ నేమ్. And number 2, every day you need to praise his name. ఆయన నామాన్ని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. నీ నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఒక స్తుతి పాట పాడుకో. ఆమేన్, హల్లెలూయా. ఒక స్తుతి, ఒక పొగడత దేవుణ్ణి పొగిడేవనుకో, దేవా నువ్వు చాలా గొప్పడు ప్రభువా, నువ్వు చాలా మంచోడు ప్రభు, నువ్వు చాలా గ్రేట్ ప్రభు నువ్వు అన్నావు. ఇట్స్ ఎ ప్రైజ్, ఇట్స్ ఎ ప్రైజ్. అది పొగట్టం, దేవుణ్ణి పొగట్టం. ఎప్పుడెప్పుడు దేవుణ్ణి పొగుడుతున్నావు? నువ్వు బస్ స్టాప్లో వెయిట్ చేసావు, ఒక బస్సు వచ్చిందా? థ్యాంక్స్ ప్రభా, ఐ ప్రైజ్ యూ ఫాదర్. యా, లిటిల్ థింగ్స్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్. లిటిల్ థింగ్స్. నీ దగ్గర డబ్బులు లేవు, హఠాత్తుగా దేవుడు డబ్బులు ఇచ్చాడు. యు నీడ్ టు ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. డోంట్ ఫర్గెట్ టు ఎగ్జాల్ట్ హిస్ నేమ్.
ఎన్నిసార్లు మన నోటిలో నుంచి ఆయన నామం బయటకు వస్తుంది? హౌ మెనీ టైమ్స్ హిస్ నేమ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ ఇన్ ఎ డే? బా, ఏమి నొప్పి, ఒకసారి చెప్పండి, ఏమైనా నొప్పులు వస్తాయి, నోరు నొప్పి రాదు. ఏటా ఏదైనా నొప్పి వస్తుంది, ఏం నొప్పి రాదు? అబ్బో నాకు నోరు చాలా నొప్పిగా ఉంది, ఫోన్ పెట్టేయి అంటారా? చాలా కష్టం బా. ఎందుకో మరి నోరు నొప్పి రాదు, నాకు అర్థం కాదు. ఎందుకు దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడేంటి? నిజంగా అదొక గిఫ్ట్. అది ప్రార్థన చేస్తామండి, ప్రభా గొంతు నొప్పి, ప్రభా నోరు నొప్పి, నోరు నొప్పి. ఇంతవరకు నేను ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ కూడా వెళ్ళలేదు. మీరు ఎప్పుడు విన్నారా? పంటి నొప్పి విన్నాం, నాలుగు నొప్పి విన్నాం, పెదాల నొప్పిలు విన్నాం, ఇంకేమైనా లోపల చిగురు నొప్పిలో, లోపల అంగీ నొప్పి విన్నాను, కానీ నోరు నొప్పి మాత్రం ఎంతవరకు నేను వినలేదయ్యా. మీరు ఎవరు విన్నారు? చేతులు ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాను. I'll pray for your mouth. I'll pray for your mouth. రాదు, నొప్పి రాదని. ఎందుకంటే నువ్వు ఎంతో ప్రార్థన చేయాలి, ఎంతో దేవుణ్ణి స్తుతించాలని, ఎంతో దేవుణ్ణి ఆరాధించాలని. అదొక్క ఏరియాని దేవుడు బాగా దీవించాడు. ఆమేన్. అన్నిటికంటే, ఎందుకంటే అన్నిటికంటే నీ నోటిని దేవుడు గొప్పగా దీవించాడు. బట్ నీకే రోగము లేకపోయినా, నీకే ఇబ్బంది లేకపోయినా, నీ పెదాలు, నీ నాలుక, నీ పళ్ళు అన్నీ బాగున్నా, నీ నోట్లో నుంచి ఒక్క స్తుతి రాకపోతే దేవుడు చాలా బాధపడతాడు. ఆయన వల్లే మనం జీవిస్తున్నాం, అదొకటి మనం మర్చిపోకూడదు. ఆమేన్. బికాస్ ఆఫ్ హిమ్ we are living here. బికాస్ ఆఫ్ హిమ్ అదొక్కటి మర్చిపోకూడదు. ఆయనను బట్టి, ఆయన వలన మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, అంతే. నెవర్ స్టాప్ యువర్ లైఫ్, నెవర్ స్టాప్ యువర్ లైఫ్. Are we praising his name? Are we praising? ఎక్కడున్నా నువ్వు, నీ ప్రేయర్ రూమ్ లోనే కాదు, నువ్వు ఎక్కడున్నా దేవుని నామం స్తుతించొచ్చు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు Psalm 68:4. దేవుని గూర్చి పాడుడి, దేవునిని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. వావ్. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండకు న్యాయకర్తయునై ఉన్నాడు. వావ్, చాలు. ఎనఫ్. లుక్ అట్ దిస్. లుక్ అట్ ద క్వాలిటీ ఆఫ్ డేవిడ్. దావీదు ఎంత దేవుని నామాన్ని స్తుతిస్తే, యెహోవా నా ధ్వజమా, యెహోవా నా కాపరి, యెహోవా నా శైలమా, యెహోవా నా దుర్గమా, యెహోవా నా ఆశ్రయస్పదమా, యెహోవా నా విమోచకుడా అని ఎన్నెన్నిసార్లు పలకపోతే ఒక వ్యక్తిని దేవుడు తీసేసి ఈ వ్యక్తిని రాజుగా పెడతాడు. దేవుడే మళ్ళీ అపాయింట్ చేసిన సౌల్ని దేవుడే అభిషేకించాడు, దేవుడే సేవకుని పిల్లే అభిషేకించాడు. బట్ ఎవరైతే దేవుని నామాన్ని ఎత్తి పట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి, వాళ్ళని దేవుడు హెచ్చించి తీరతాడు. ఆమేన్. ఆమేన్. సౌలును తీసివేసి దావీదు సంతతి నీవు చిరకాలము రాజ్య పరిపాలన చేస్తావన్నాడు. హల్లెలూయా. హూ ఇస్ డేవిడ్? He always praises his name. ఆయన నామాన్ని ఎత్తి పట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆయన నామాన్ని ఎత్తి పట్టుకోవడానికి సిగ్గుపడకండి. డోంట్ ఫీల్ షై. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా సువార్త అంటే ఏంటి? యేసుప్రభు గురించి చెప్పడం. లిఫ్టింగ్ హిస్ హోలీ నేమ్. ఆయన పేరును ఎత్తి పట్టుకోవడం. ఆయన పేరును ఎత్తి పట్టుకోవడం. ఆయన పేరుని ఎత్తి పట్టుకోవాలంటే అపవాదికి భయం. పౌలు అంటున్నాడు, నేను సువార్త విషయములో సిగ్గుపడువాడును కాను. నీకు తెలీదు, మీరు ప్రభు బిడ్డలు అని ప్రజలకు తెలిసిన, అపవాదికి తెలిసిన, వాళ్ళ కష్టాల పాలైపోతారు. చాలా డేంజర్ వాళ్ళకి అది. నువ్వు ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నావో నీ జీవితం మారిపోద్ది. నీ ఆత్మీయ జీవితమే కాదు, నీ ఫిజికల్ లైఫ్ కూడా చాలా మార్చేస్తాడు దేవుడు. హీ విల్ మేక్ యూ ప్రాస్పర్. భయంకరంగా ఆశీర్వదిస్తాడు. ఈ గవర్నమెంట్లే మనం పోషించవచ్చు. ఆమేన్.
ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలని, ఏరియాలను కూడా మనం పోషించగల సామర్థ్యం దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నేను ఆయన నామం విషయమై, ఆయన సువార్త ప్రకటించే విషయమై నేను సిగ్గుపడను. ఐ వోంట్ ఫీల్ అషేమ్. నేను సిగ్గుపడను. నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడను. ఒకప్పుడు నువ్వు దేవుని బిడ్డవా అంటే చంపేశాడు ఎవరు? సౌలు. ఇప్పుడు ఆ సౌలే పౌలుగా మారి నేను దేవుని బిడ్డనని ప్రతి ఊర్లో చెప్తున్నాడు, ప్రతి రాష్ట్రంలో చెప్తున్నాడు, ప్రతి దేశంలో చెప్తున్నాడు, ప్రతి ఏరియాలో చెప్తున్నాడు, ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు నేను దేవుని బిడ్డనని. ఆమేన్. చాలా మంది మనల్ని ఇన్సల్ట్ చేయొచ్చు. వాళ్ళు దేవుని బిడ్డలరా, వాళ్ళు హల్లెలూయా బ్యాచులరా, వాళ్ళు వేరే ఊరు దేవుడు రా, వీళ్ళు వేరే ఊర్లో దేవుడు కూడా ఉంటారా? బట్ అవర్ జీసస్, everyone knows our God. Amen. Amen. Our God is a universal God. Hallelujah. సో ఈ దేవుడి యొక్క పేరు మనం ఏం చేయాలా? ఎత్తి పట్టుకోవాలి. ఆమేన్. 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 You need to lift his holy name. Lift up his holy name. ఆయన పేరులో ఎంతో గొప్పతనం ఉంది. ఆయన పేరులో గొప్ప జీవం ఉంది. ఎంతమంది ఆయన పేరుని ఎత్తి పట్టుకోవాలని ఆశపడుతున్నారు? అయ్యా, ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నేను నీ పేరుని ఎత్తి పట్టుకోలేదే, మర్చిపోయానేమో ప్రభా. నా పేరుని బలపరచు, నా పేరుని గణపరచు, నా పేరుని హెచ్చించు ప్రభా అని నేను ఎన్నోసార్లు నేను అనుకున్నానేమో. కానీ తండ్రి, ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నీ పేరుని ఎత్తి పట్టుకుంటాను ప్రభా. నీ పేరంటే అందరికీ తెలిసేమో, నీ గురించి నువ్వు అందరికీ తెలియపరుచుకున్నావేమో, అందరికీ మంచివాడని చెప్పించుకున్నావేమో, అందరి ముందు మంచివాడిగా నటిస్తున్నావేమో, అందరి ముందు మంచివాడిగా మారిపోయావేమో. నీ పేరు అందరికీ తెలిసేమో, కానీ నిన్ను కాపాడుతున్న దేవుడి పేరు అందరికీ తెలియాలి. నీ దేవుని యొక్క పేరు ఎత్తి పట్టుకో. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఫాదర్, ఫ్రమ్ టుడే ఐ లిఫ్ట్ అప్ యువర్ నేమ్. ఫాదర్, నీ పేరుని ప్రభా తండ్రి అయ్యా ధ్వజముగా ఎత్తి పట్టుకుంటాను ప్రభా, దుర్గముగా ఎత్తి పట్టుకుంటాను ప్రభా అని మనమందరము దేవుని సన్నిధిలో ఆయనకి చెప్పుకోవాలి. ఆమేన్. పౌలు సిగ్గుపడట్లేదు. నేను క్రీస్తు సువార్త నిమిత్తము నేను సిగ్గుపడువాడును కాను. డోంట్ ఫీల్ షై టు టెల్ దట్ ఐ యామ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవా అంటే yes, I am the child of God. రోషము గల దేవుని బిడ్డలం, జీవము గల దేవుని బిడ్డలం, సజీవుడైన దేవుని బిడ్డలం, మరణించి తిరిగి లేచినటువంటి ఆ దేవుని బిడ్డలం, మన కొరకు సిలువెక్కిన వారి యొక్క దేవుని బిడ్డలం, మన కొరకు పునరుద్ధానుడైన దేవుని యొక్క బిడ్డలం మనమందరం. ఆమేన్. ఆమేన్. A God is an extraordinary God. A God is a supernatural God. Amen. Amen. ఆయన నామాన్ని మనం ఎత్తి పట్టుకోవాలి. God is our banner. God is our banner. అందుకని యెహోవా నిస్సి అన్నాడు. యెహోవా నిస్సి అన్నప్పుడు దేవుడే నా ధ్వజము, దేవుడే నా ధ్వజము. God is my banner. వావ్. చాలా మంది పేర్లు స్కూల్లో, కాలేజీల్లో పేర్లు పెట్టుకుంటా ఉంటారు వాళ్ళ బ్యానర్. కానీ ప్రతి క్రైస్తవుడికి బ్యానర్ ఏం తెలుసా? గాడ్, యెహోవా నిస్సి. ఆమేన్. యెహోవా జైరే, మై ప్రొవైడర్. ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకోండి, ఎవరైనా సొంత ఇల్లు కట్టుకోండి, మీకు నేను పేరు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ నేమ్స్ అండ్ ఐ హ్యావ్ గివెన్ ఎ నేమ్. నేను ఒక ఏరియాకి మెహదీపట్నం సైడ్ వెళ్ళినప్పుడు చాలా పెద్ద విల్లాస్ అవి. ఎంత 2017-18లోనే 5 crores అంటది. ఒక ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఇల్లంతా చీకటి, భయంకరమైనటువంటి పరిస్థితులు, వాళ్ళ ఇంట్లో ఒక్కరికొకరు నెమ్మది లేదు. అండ్ ఐ వెంట్ టు ప్రే ఫర్ దెమ్ అండ్ ద లార్డ్ టచ్డ్ దెమ్, ద లార్డ్ విజిటెడ్ దెమ్. ఆ ఇంటికి దేవుడు లేడు, వాళ్ళు దేవుని నామము ఎత్తి పట్టలేదు. అండ్ ద లార్డ్ టోల్డ్ మీ గివ్ దెమ్ మై నేమ్. నా పేరు వాళ్ళకి ఇవ్వన్నాడు. అండ్ ఐ గేవ్ ఎ నేమ్ టు దేర్ హౌస్. వాళ్ళ ఇంటికి ఒక పేరు పెట్టాను. ఆ పేరు ఆ గోడ మీద ఇలా రాయిపించాను నన్ను. నెక్స్ట్ డే ఆ పేరు అక్కడ ఉంది. ఆమేన్. ఏ ఒక్కరు ఇటు చూస్తున్నా ఆ ఇల్లుని చూడరు, ఇంకా ఆ పేరుని చూస్తారు. ఆమేన్. The Lord's name will be lifted up. Hallelujah. The Lord's name will be lifted up. మన ఇంటిని బట్టి, మన వాహనాలను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన కుటుంబాలను బట్టి దేవుని నామము హెచ్చింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు అందరికి ఇల్లు ఇస్తాడు దేవుడు. ఇంకోటి,
కొందరికి కట్టుకునే ఓపిక ఉంటే కట్టుకోండి, లేదంటే కట్టని పురములో ప్రవేశించండి. ఆమేన్, ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ టైమ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కట్టిన ఇల్లు నాకు రావాలి ప్రభు. ఆమేన్. నేను ఇంకొక సంవత్సరం దాని మీద ఇన్వెస్ట్ చేయలేను, నాకు అంత ఓపిక లేదు ప్రభా. కట్టేసిన ఇల్లు, నాకు నచ్చిన ఇల్లు నాకు బహుమానంగా ఈ ప్రభు అంటే నీకు బహుమానంగా ఇచ్చేస్తాడు. ఆమేన్. నీవు కట్టని పురముల్లో ప్రవేశపెడతావు. అండ్ యూ విల్ గో విత్ ఎ బ్యానర్. ఆమేన్. యా, నీ ఇంటికి ఒక పేరు దేవుడు ఇస్తాడు. ఆమేన్. అది ఆయన పేరే. కొందరు ఇళ్ళకి పేర్లు రాస్తారు, వాళ్ళ పిల్లకాయల పేర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఇంటి పేర్లు రాసుకుంటే దేవుడి పేరు హెచ్చింపబడాలి. వాళ్ళ మైండ్ సెట్లో ఏముంటుంది తెలుసా? వాళ్ళ పేర్లు హెచ్చింపబడాలని వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో ద వర్డ్, బట్ ఇఫ్ యూ టెల్ ద వర్డ్, డెఫినెట్లీ దే విల్ చేంజ్. ఆమేన్. వాళ్ళ పరిస్థితులు మారిపోతాయి. తెలుసా, చిన్నప్పుడు అందరూ పక్క నాపరాయలు వేసుకుంటారు, దాన్ని రాసుకుంటారు. ఇంటి ముందు కాగానే లెఫ్ట్కి రైట్కి అమ్మ నాన్న దీవెన, ఇటు వాళ్ళ పిల్లల పేర్లు వరుసగా రాసుడు లిస్టు. ఒకవేళ 5 పిల్లలు 10 పిల్లలు 10 పేర్లు రాసుడు. ఇట్లా ఆయన బిళ్ళలు ఈ మధ్య తగ్గి కొంచెం అపార్ట్మెంట్లు వచ్చి కొంచెం వెస్ట్రన్ కల్చర్ వచ్చి ఆ బిళ్ళలు అగ్గిపెట్టెలు అన్నీ తగ్గినాయి. నాపరాళ్ళు చెక్క పేర్లు చెక్కుతూ ఉంటారు. ఆ పేర్లు కొన్ని రోజులు ఉంటాయి, కానీ దేవుడి పేరు పెట్టుకోండి, దేవుని నామం పెట్టండి. లిఫ్ట్ అప్ హిస్ నేమ్, యువర్ హౌస్ విల్ బి ఎగ్జాల్టెడ్. ఆమేన్. కాలనీలో, ఏరియాలో, ఆ మొత్తం ప్రాంతంలో నీ ఇంటిని చూసి భయపడతారు. ఆమేన్. బికాజ్ యువర్ హౌస్ ఈజ్ హ్యావింగ్ అండ్ క్యారింగ్ ద గాడ్స్ నేమ్. ఆమేన్. దేవుడు పేరు హెచ్చింపబడాలి. ఆమేన్. ఎక్కడ చూసినా జనాలకు అర్థం కాకూడదు, ఏంట్రా ఇది, ఎవరిల్రా ఇది అంటే అక్కడ చూసి యెహోవా జైరే అని రాసిన ఇంటికి అయిపోయింది. ఇక దెయ్యాలు దగ్గర కూడా ఇట్టించి వెళ్ళిపోతాయి బయటికి. ఎవరు కాపాడు? ఓన్లీ జీసస్, ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్. ఆమేన్. ఆయన పేరుని ఎత్తిపెట్టు, నేను ఇబ్బంది పెట్టే ఏ పేరు నీ ముందు ఉండదు. ఆమేన్. హల్లెలూయా. నీ మీద రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అంటే రెండింటిలో వద్దులేండి, ఫోటోలు పెట్టుకోండి, వాక్యాలు పెట్టుకోండి, కానీ సొంతిల్లు నువ్వు నీకు దేవుడు అనుగ్రహించాడా? ఇస్తాడు. యేసు నామములో ఈ జములో ఉన్న అందరికీ సొంతిల్లు. ఆమేన్. And I decree and I declare it in Jesus' mighty name. Amen. So ప్రతి ఒక్కరికి దేవుడు గృహాలు ఇస్తాడు. ఆ గృహాల మీద దేవుని నామము హెచ్చింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. The name above all names. ఆ పేరుని ఎత్తి పెడదాం, ఆ పేరుని ఎగ్జాల్ట్ చేద్దాం. ఆ పేరుని వాళ్ళ పేర్లు ఈ పేర్లుగా దేవుడి పేరు అంతే. ఆమేన్. అందరము కలిసి, అందరము కూడుకొని ఆయన నామాన్ని హెచ్చిద్దామంటున్నాను. అందరు రండి రండి రండి. కమ్ కమ్ కమ్, లెట్ us glorify God, let us glorify his name. Wow, as a family, as a church, we need to glorify God and his name. Amen. చెప్పండి, యేసు నామములో తండ్రి నీ నామాన్ని ఎత్తి పట్టుకుంటున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, నీ నామాన్ని స్తుతిస్తున్నాం. Amen. Yeah. So you need to know what to do and what kind of a project you people are having. నీకు అసలు ఏ ప్రాజెక్ట్ ఉంది, ఏ ఉద్యోగం ఇచ్చాడు, ఏ అసైన్మెంట్ ఇచ్చాడు దేవుడు నీకు? దేవుని బ్యానర్, you need to lift up his banner. ఆయన బ్యానర్ ఎత్తి పట్టుకొని పోతా ఉండాలి అంతే. ఎప్పుడన్నా మీరు చూసుంటారు, ట్రాఫిక్లో పోతున్నప్పుడు, హైవేలో పోతున్నప్పుడు, many few people, they don't wear slippers, చెప్పులు వేసుకోరు, they carry a flag and they keep on walking like this. I was amazed. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు, ఇల్లు ఎక్కడ, వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నాకేం అర్థమయ్యేది కాదు. ఎక్కడికి వెళ్తున్నారు? they carry their flag, they carry the banner. yeah, వాళ్ళకి అర్థమవుతుంది, మమ్మల్ని కాదు చూడాల్సింది, మా బ్యానర్ని చూడండి అని, మా ఫ్లాగ్ చూడండి, మా పేరుని చూడండి అని. they know the word, but we don't know the word. just బైబిల్ అలా చదువుకుని వెళ్ళిపోతున్నాం. stop there, read that, meditate that, go inside and start lifting his banner. Amen. ప్రతి ఒక్కరు బ్యానర్ కడతారు కదా, స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత ఫ్లెక్స్లు, బయట బ్యానర్లు. ఓ కట్టుడే కట్టుడు, కట్టుడే కట్టుడు, తుమ్మిన దగ్గిన బ్యానర్లు కదా, సీదిన బ్యానర్లు, సచ్చిన బ్యానర్లు, ఎన్ని బ్యానర్లే. వాళ్ళెవరో ఎత్తినప్పుడు మనం ఎత్తలేమా దేవుడి బ్యానర్ని? అంటే దేవుడు ఫోటో పెట్టి చేయడం కాదు. ప్రభా నేను ఎక్కడున్నా నీ నామాన్ని ఎత్తి పట్టుకుంటాను ప్రభా అని మాత్రమే చెప్పుకో లోపల.
Lord, I will lift up your name. I will lift up your banner. I will lift up you. Amen. Another day I was talking to God. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయాను. దేవుడు యొక్క బ్యానర్ని మనము లేపితే, ఆయన పేరుని మనం ఎగ్జాల్ట్ చేస్తే, దేవుడు మనల్ని ఎగ్జాల్ట్ చేస్తాడంట. ఆమేన్. He will lift you up. Come on, let's read John 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఓకే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, లోకము తన కుమారుడు ద్వారా రక్షణ పొందుటకే కాని, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. God never sent Jesus to judge anyone. ఆఖరికి వ్యభిచారము చేస్తున్న పట్టబడిన స్త్రీని కూడా ఆయన ఏం చేయలేదు, తీర్పు తీర్చలేదు. And we hate people who does sin, right? Yeah. మనం పాపం చేస్తున్న వాళ్ళని చాలా ద్వేషిస్తాం. That's not the Christ nature. That's not the Christ nature. Keep loving. You will win. A day will come, you will win. నువ్వు దీవించబడతావు, నువ్వు బాగు చేయబడతావు. Amen. Let's go to James. యాకోబు రాసిన పత్రిక 4:10. 4:10 James. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. వావ్. So what happens if you exalt his name, and what happens if you lift up his banner? ఆయన పేరుని నువ్వు ఎత్తి పట్టుకుంటే ఏమవుతుంది? ఒకటి, చేతులు నొప్పులు వస్తాయి. ఎక్కువసేపు చేతులు ఎత్తే, మనం ఎక్కువసేపు చేతులు ఎత్తలేం తెలుసా? అయ్యగారు ఇక్కడంతా నొప్పి, డ్యాన్సులే, మామూలు డ్యాన్సులు కాదు నాయన, వీళ్ళు ఎత్తలేరు ప్రభు. ఒకరోజు ఒక యుద్ధం జరుగుతూ ఉంది, ఒక వారు చిన్నపాటి యుద్ధమే. అయితే దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మోషే, నువ్వు చేతులు పైకెత్తరా, నేను వాళ్ళకి విజయం ఇస్తాను. పాపం అప్పటికే ముసలోడైపోయాడు మనోడు. పట్టుకున్నాడు, 1-2 గంటలు అట్లా ఎత్తి పట్టుకున్నాడు. ఇక మనోడు వల్ల కాట్లే, ఇక మెల్లగా ఇట్ట అనేసాడు. ఆమె స్తోత్రం అంటున్నాడు. అయిపోయింది. ఏమైందిరా? సరేలే, స్తోత్రం. అట్లా మనోడు పొద్దున గోకులు ఇదే ఉంది. ఒక గంట పెడతాడు, గంట తీస్తాడు, ఇట్లా అయిపోతుంది. ఇక జూనియర్ బ్యాచ్ రెడీ అయిపోయి ఏం చేశారండి? ఆమేన్. ఎవరి పేరు ఎత్తాలి? మనుషుల పేర్లు కాదు ఎత్తే, దేవుని పేరు ఎత్తండి పైకి. యూ విల్ గెట్ విక్టరీ. ఆమేన్. నేను ఒకటే అంటాను, ఎప్పుడైతే కష్టం అని ఫీల్ అవుతారో అప్పుడే కొంచెం ఎక్కువ చేయండి. ఇఫ్ యూ విల్ పెయిన్ఫుల్, డూ ఇట్ ఫర్ ద లార్డ్. ఇఫ్ యు ఆర్ స్టిల్ పెయిన్ఫుల్, డూ ఇట్ ఫర్ ద లార్డ్. ఇప్పుడు దాకా దేవుని కొరకు మనం చేతులు ఎత్తింది లేదు, సరిగ్గా ఎత్తుదాం. 4:10 James. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. When I was reading this scripture, దేవుడు ఒక మంచి మాట మాట్లాడాడు. And the Lord told me, నువ్వు ఎప్పుడైనా నా విధేయత, నా వినయం చూసావా, నా తగ్గింపు చూసావా అన్నాడు. చూసుంటానేమో కానీ ప్రభా నేను తనకి సరిగ్గా చెప్పలేకపోతున్నాను అన్నాడు. And the Lord spoke to me. నా విధేయత ఎప్పుడన్నా చూసావా, నా హ్యూమిలిటీ ఎప్పుడన్నా చూసావా నువ్వు అన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎలా హెచ్చిస్తాడు గుర్తుపెట్టుకోండి. హౌ గాడ్ ఎగ్జాల్ట్ ఎ పర్సన్. ఒకటి, ఫస్ట్ ర్యాంక్ అందరికి వస్తుందా? రాదు అందరికి. ఇప్పుడు అవి తీసేశారు. A+B ఏదో పెట్టేశారు. అవన్నీ వేస్ట్. అప్పట్లో ర్యాంక్స్ ఉండేవి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. ఒక్కరికే వస్తుంది ఫస్ట్ ర్యాంక్, ఒక్కరికే వస్తుంది. లుక్ ఎట్ దిస్, ద హ్యూమిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క విధేయత, దేవుని యొక్క తగ్గింపు, దేవుని యొక్క హ్యూమిలిటీని చూడండి. ఏమంటున్నాడు? తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఓకే, దేవుడు నాకు ఇచ్చిన అర్థం ఏంటి తెలుసా?
when God wants to exalt you, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే, ఓకే, దట్స్ వాట్ మై క్వశ్చన్. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఎవరు 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 దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే, ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జాల్ట్ హిమ్, ఇఫ్ ఐ వాంట్, బాగా గమనించండి, నన్ను బాగా చూడండి, ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జాల్ట్ హిమ్, నేను ఇతన్ని కనపరచాలనుకున్నాను అనుకో, అంతే అంతే అయిపోయింది. పట్టుకోండి మైక్, పట్టుకో. ఇప్పుడు చూడండి, ఎవరు తగ్గించుకున్నారు, ఎవరిని హెచ్చించాడు? దేవుడు. దేవుడు తగ్గించుకొని ఒక వ్యక్తిని హెచ్చించాడు. ఆమేన్. సో యు నీడ్ టు నో, నిన్ను హెచ్చించాలంటే, మిమ్మల్ని దేవుడు హెచ్చించాలంటే ఎవరు తగ్గించుకోవాలి? అది అంటే ఎంతమంది ఉన్నారు, అన్నిసార్లు దేవుడు తగ్గించుకుంటున్నాడు. If I want to exalt him, I need to move from this place. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని ధనవంతుడుగా చేయాలనుకున్నా అంట, అందుకని ఆయన ఏమయ్యాడు? దరిద్రుడుగా మారాడు. దేవుడు మనల్ని ఆరోగ్యవంతులుగా చేయాలనుకున్నా అంట, అందుకని he became sick on the cross. He exalted you and he is still exalting you. నువ్వు ఎగ్జాల్ట్ అవుతున్న ప్రతి క్షణం అనుకో, దేవుడు తనను తగ్గించుకున్నాడని. And how come God, my goodness, దేవుడు తగ్గించుకోవడం ఏంటి? అది ఆయన నేచర్. ఆమేన్, ఆమేన్. ఈ రోజు వరకు చాలా మందికి సారీ చెప్పడం రాదు. జీవితంలో అదొక్కటి చెప్పడం నేర్చుకోకపోతే లైఫ్లో అసలు మనం ఎదగలేము. సారీ, వాడికెందుకు సారీ? ఎరా నీకెందుకు, నేను కొట్టాను నేను. సో అది చూసి నేను ఆశ్చర్యపోయాను. నువ్వు గొప్పవాడు అవ్వడానికి ఆయన పేదవాడు అయ్యాడు. నువ్వు నీతిమంతుడు అవ్వడానికి ఆయన పాప అయ్యాడు. నువ్వు ఆరోగ్యవంతుడు అవ్వడానికి ఆయన రోగి అయ్యాడు. లుక్ ఎట్ హిస్ హ్యూమిలిటీ. ఆమేన్. అంటే నువ్వు హెచ్చింపబడ్డం పక్కా. ఆమేన్. నువ్వు స్వస్థపడ్డం పక్కా. నువ్వు దీవించబడ్డం పక్కా. నువ్వు ఆశీర్వదించబడ్డం పక్కా. నువ్వు హెచ్చించబడ్డం, అదే అందరికీ ఫస్ట్ ర్యాంకులు రావు. దేవుడు హెచ్చింపబడితే నువ్వు హెచ్చింపబడవు. నువ్వు దేవుడిని హెచ్చిస్తున్నావు, ఆయన నామాన్ని హెచ్చిస్తున్నావు కదా, అప్పుడు నీకేం రాదు. కొన్ని రోజులు ఆగు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. ఆయన నిన్ను హెచ్చిస్తున్నాడంటే ఏం జరుగుతుంది అక్కడ? తనను తాను తగ్గించుకుంటున్నాడు. వావ్, ద హ్యూమిలిటీ ఆఫ్ గాడ్. నేను చూసి చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. ప్రభువా, నువ్వు నా కోసం తగ్గించుకున్నావా? అయితే నీ కోసం ఎన్నిసార్లు తగ్గించుకుంటా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు. యేసు ప్రభు రాజు అవ్వచ్చుగా, అవల దావీదుని చేశాడు రాజుగా. ఆమేన్. ఏ రోజు ఆయన రాజు అనిపించుకున్నాడు కానీ సింహాసనం ఎక్కలేదు, నిన్ను నన్ను ఎక్కించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నువ్వు హెచ్చింపబడుతుంటే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని అర్థం. ఆమేన్. నా దేవుడు తగ్గించుకుంటున్నాడని అర్థం. నా దేవుడు తనను తాను తగ్గించుకుంటాడని అర్థం. అండ్ హీ వాంట్ టు ఎగ్జాల్ట్ యు మై సన్. హీ వాంట్ టు ఎగ్జాల్ట్ యు మై డియర్ డాటర్. హీ వాంట్ టు ఎగ్జాల్ట్ యు. హీ వాంట్ టు ఎగ్జాల్ట్ యు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. ఆమేన్.